ముకుంద జ్యువెలరీ హనుమకొండలోని అతిపెద్ద జ్యువెలరీ మార్ట్ డిసెంబర్ 14న గొప్ప ప్రారంభం. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ సోషల్ స్పాట్లైట్ విత్ కవిత. పుష్ప 2 బెనిఫిట్ షో సందర్భంగా సంధ్యా థియేటర్ లో ఒక తొక్కిసలాట జరిగింది. ఒక కుటుంబం అక్కడికి వస్తే తల్లి మరణించారు, కుమారుడు ఇప్పటికీ 8 రోజులు గడిచిన ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలోనే అక్కడ భారీగా తొక్కిసలాట జరిగింది అని దానికి బాధ్యుని చేస్తూ హీరో అల్లు అర్జున్ ని పోలీసులు అరెస్ట్ చేశారు. నిజంగా ఈ ఎంటైర్ ఎపిసోడ్ లో ఎవరు బాధ్యులు, ఎవరిది వైఫల్యం ఉంది, నష్టపరిచింది ఎవరు, బాధ్యత వహించాల్సింది ఎవరు, అక్కడ నష్టపోయింది ఎవరు? మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సి వనజ గారు. వనజ గారు, నమస్కారం అండి. నమస్తే కవిత. వనజ గారు, 8 days గా జరుగుతున్నటువంటి ఒక ఎపిసోడ్ బెనిఫిట్ షో, 1200 టికెట్లు రేట్లు పెంచుకోవడానికి గవర్నమెంట్ జీవో ఇచ్చింది, బెనిఫిట్ షోలు పెట్టుకోవచ్చు అని చెప్పింది. ఇవన్నీ నమ్మి తమ అభిమాన హీరో సినిమా రిలీజ్ కంటే ముందే చూద్దాము అని బెనిఫిట్ షోకి వచ్చినటువంటి ఒక కుటుంబం ఛిద్రం అయిపోయింది. బాధ్యతలు ఎవరు అనుకుంటున్నారు? అరెస్ట్ అయితే అయింది అల్లు అర్జున్. నిజానికి అల్లు అర్జున్ కి ముందే 3 అరెస్టులు జరిగాయి. థియేటర్ యాజమాన్యాన్ని, అట్లాగే సెక్యూరిటీ ఆఫీసర్ని కూడా అరెస్ట్ చేశారని వింటున్నాను. ఆల్రెడీ 3 అరెస్ట్ చేశారు. సో మీరు అన్నట్టుగా బాధ్యులు ఎవరు అంటే పోలీసులు అయితే అందరినీ బాధ్యులు చేస్తున్నారు. బేసికల్ గా థియేటర్ యాజమాన్యాన్ని కూడా చేస్తున్నారు. బట్ థియేటర్ యాజమాన్యం చెప్తున్నది ఏంటంటే ఇది బెనిఫిట్ షో. బెనిఫిట్ షో అంటే మా చేతిలో ఏముండదు, డిస్ట్రిబ్యూటర్ మొత్తం థియేటర్ని తీసుకుంటాడు, తీసుకుని వాళ్ళ చేతుల్లో ఉంటుంది, మేమేం చేయగలమని వాళ్ళు అంటున్నారు. మేబీ దట్ ఈస్ రైట్, నిజం కూడా కావచ్చు. ఎందుకంటే బెనిఫిట్ షో టైంలో వాళ్ళు థియేటర్ని తీసుకుని వచ్చే డబ్బులన్నీ వాళ్ళే తీసుకుంటారు. బేసికల్ గా వీళ్ళకు టికెట్ డబ్బులు మాత్రమే ఇచ్చి తీసుకుంటారు. సో ఇది చాలా కాలంగా జరుగుతున్నది, ఇప్పుడు కొత్తగా ఏం లేదు. అంటే డబ్బులు తీసుకోవటానికేమో మాది, బాధ్యత వచ్చేప్పటికల్లా మీది అంటే సరిపోదు కదా. అట్లాగే అల్లు అర్జున్కి సంబంధించి నిజానికి అల్లు అర్జున్ అరెస్ట్ అనేది ఎవరు ఊహించలేదు చెప్పాలంటే. ఇన్ని రోజుల తర్వాత అది కూడా, ఎందుకంటే థియేటర్ యాజమాన్యం మీద వాళ్ళ మీద వెంటనే చర్యలు తీసుకుని అల్లు అర్జున్కి మాత్రం ఇంత టైం కూడా ఇచ్చారు. నిజానికి ఆయన కోర్టుకు కూడా వెళ్ళారు, హైకోర్టుకు వెళ్ళారు క్వాష్ చేయమని వెళ్తే వాళ్ళు చేయలేదు. మండే వింటామన్నారు, మళ్ళీ ఇవాళ కూడా మళ్ళీ మూవ్ చేస్తున్నట్టున్నారు. ఇప్పుడు అరెస్ట్ అనే మాట వింటున్నాం కానీ ఇది అరెస్టా కాదా అన్నది బహుశా ఇంకో 3-4 hours అయితే కానీ మనకు తెలియదు, 5 తర్వాత అయితే కానీ మనకు తెలియదు. ఎందుకంటే అరెస్ట్ అయితే ఒకళ్ళు రిమాండ్కి కానీ పంపించాలంటే వాళ్ళు మెడికల్ ఎగ్జామినేషన్ అవన్నీ కూడా చేయించాల్సి ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే ఒకసారి అరెస్ట్ చేసిన తర్వాత 24 గంటల దాకా వాళ్ళు రిమాండ్కి పంపించకుండా కూడా ఉండొచ్చు, కావాలంటే పోలీస్ స్టేషన్ పంపించుకోవచ్చు కూడా. సో దట్ వాళ్ళకి రేపు పొద్దున కూడా కోర్టుని అప్రోచ్ అయ్యే అవకాశం దొరుకుతుంది. ఇవన్నీ అంటే టెక్నికల్ విషయాలు చెప్తున్నా నేను. సో కాబట్టి ఆయన రిమాండ్కి వెళ్ళేదాకా దాన్ని అరెస్ట్ అని చెప్పలేము. ఇంకొకటి ఏంటంటే 2 సెక్షన్లు పెట్టారు, 105 ఒకటి, 118 ఒకటి అనుకుంటా. 105 ఈజ్ ఇంప్రిజన్మెంట్ అప్ టు 10 years ఉంది, ఇంకొక దానిలో 3 years మాత్రమే ఉంది. సో అప్ టు 10 years కాబట్టి ఆయనకి స్టేషన్ బెయిల్ ఇవ్వకూడదు. నిజానికి మామూలుగా అయితే అప్ టు 7 years వరకే స్టేషన్ బెయిల్ ఇవ్వచ్చు. కాబట్టి ఇవన్నీ కూడా చూడండి, టెక్నికల్గా మాట్లాడుకున్నాం. పెట్టి దొంగలు ఉంటారండి, చిన్న దొంగతనాలు చేసిన వాళ్ళు 6 నెలల జైలు శిక్ష కూడా ఉండదు దానికి, కానీ వాళ్ళని తీసుకెళ్లి ఏళ్ల తరబడి జైల్లో పడేస్తుంటారు. బట్ ఇక్కడికి వచ్చేప్పటికల్లా మనం అన్ని రూల్స్ మనము మాట్లాడతాం, వాళ్ళు మాట్లాడతారు, అందరూ మాట్లాడతారు, అది పరిస్థితి. సో అరెస్ట్ ఫైనలా కాదా అనేది నాకైతే నేను నమ్మలేను, రిమాండ్కి పంపించేదాకా నమ్మలేను. ఎందుకంటే భారతదేశంలో చట్టం అందరికీ సమానం కాదు, కొన్ని వందల సార్లు ప్రూవ్ అయింది, అవుతుంది కూడా. ఇకపోతే బాధ్యత ఎవరిది అన్నప్పుడు అంటే మొత్తంగా అందరి బాధ్యత ఉంది, నేను కాదన్ను. బట్ ఈ పర్టికులర్ విషయంలో అయితే నేను అల్లు అర్జున్ పట్ల అల్లు అర్జున్ని నేను తప్పు పడతాను. ఎందుకంటే అల్లు అర్జున్ ఎంత కాదన్నా కూడా చాలా మందితో పోలిస్తే ఒక సోషల్ యాక్టివిటీ అని అదని ఇదని చేస్తుంటారు. కేవలం ఈ 1000 కోట్ల ఫ్రెంజీలో పడి, అంటే 1000 కోట్ల సినిమా, అది కూడా అందరికంటే తొందరగా 1000 కోట్లు. బాహుబలి 2 ఎన్ని రోజుల్లో 1000 కోట్లు వచ్చింది, లేదా జవాన్ ఎన్ని రోజుల్లో వచ్చింది, దానికంటే ముందే మనం 1000 కోట్లు సంపాదించాలి అని దాంట్లో పడి చేసిన పని ఇది. దానికోసం అసలు సంధ్య లాంటి థియేటర్కి వెళ్ళటం ఏంటండి? ఇవాళ ఇది 2024లో మాట్లాడుకుంటున్నాం మనం. సంధ్య లాంటి థియేటర్కి వెళ్తే, చిన్న థియేటర్ అది, ఆర్టీసీ క్రాస్ రోడ్స్, మామూలుగానే థియేటర్ వదిలిపెడితే ఆ ఏరియాలో భయంకరమైన ట్రాఫిక్ జామ్ అవుతుంది. ఆ రోజు అంత చిన్న థియేటర్కి 500-600 కెపాసిటీ ఉన్న థియేటర్కి 10,000 మంది వచ్చారని చెప్తున్నారు. ఎంతమందో ఎవరికి తెలియదు. ఇంకా టికెట్ కొనుక్కున్న వాళ్ళు మాత్రమే కాదు, వస్తున్నారు అని చూడటానికి వచ్చిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అభిమానులు బోల్డ్ అంతమంది చేరుకున్నారు అక్కడికి న్యాచురల్గా వస్తారు. అట్లాంటి చోటుకు వెళ్ళటం అనేది కంప్లీట్లీ ఇర్రెస్పాన్సిబుల్. అది అసలు బెనిఫిట్ షోసే ఇర్రెస్పాన్సిబుల్ అనే మాట కూడా వింటున్నాం మనం. ఎందుకంటే
బెనిఫిట్ షోస్ చూసేదైనా మొదటి 2-3 రోజులు చూసేదైనా అభిమానులే. మీరు అభిమానులు లేకపోతే మేము లేము, మీరే మా జీవితం అని మాట్లాడేవాళ్ళు మొదటి 2 రోజుల్లో అభిమానుల జేబులకు చిల్లు పొడవాలనే ఆలోచన చేయటమే తప్పు. అది ఏ రకంగానో కూడా మోరల్ గా కూడా రైట్ కాదు. ఇంకొకటి, అసలు సినిమా అనేది కేవలం కోర్స్ సినిమా కమర్షియల్, డబ్బులు పెడతావు, డబ్బులు రావాలి. కానీ నువ్వు పెట్టే డబ్బులు ఎంత కరెక్ట్ గా పెడుతున్నావు, వచ్చే డబ్బులు ఎంత కరెక్ట్ గా తీసుకుంటున్నావు. ఇవాళ ఈ సినిమాకి, పర్టికులర్ సినిమాకి అల్లు అర్జున్ రెమ్యునరేషన్ 350 కోట్లు. కాబట్టి ఆ సినిమా మొదటి వారం రోజుల్లో 1000 కోట్లు చేయాలి. ఎందుకంటే 350 కోట్లు ఆయనకే పోయిన తర్వాత మిగిలిన వాళ్ళందరూ, పైగా ఈ వచ్చిన డబ్బుల్లో డిస్ట్రిబ్యూటర్స్ కి, థియేటర్స్ కి పోగా ఎంత మిగులుతుంది? ఆల్మోస్ట్ హాఫ్ పోతుంది. నాకు తెలిసి 45-55% ఏదో ఉంటుంది వాళ్ళ మధ్యలో రేషియో. అంటే సగం డబ్బులు కింద పోయిన తర్వాత వచ్చే సగం డబ్బులు, అంటే 1000 కోట్లు వస్తే కూడా 350 కోట్లు అల్లు అర్జున్ పోతే మిగిలేదు 150 కోట్లు, మిగిలిన మొత్తం ఉండాలంటే నీ సినిమా ఖర్చు ఆల్మోస్ట్ నథింగ్. ఖర్చంతా కూడా హీరో రెమ్యునరేషన్. సో అంటే ఈ మొత్తం వ్యవహారంలో మోస్ట్ కీలకమైన పర్సన్ హీరో. ఎందుకంటే హీరోకి 350 కోట్లు ఇవ్వాలి అంటే వాళ్ళు ఇటువంటి ఒక ఫ్రెంజీ క్రియేట్ చేయక తప్పదు. ఎందుకంటే మనం ఆల్రెడీ చూసాం, పుష్ప 2 థియేటర్లో ఆల్మోస్ట్ బోసిపోయాయి. సోమవారం నుంచి ఆల్మోస్ట్ బుకింగ్స్ నిలిచిపోయాయి. నేను ఇప్పుడు మీతో మాట్లాడే ముందు కూడా బుక్ మై షో ఓపెన్ చేస్తే అన్ని థియేటర్స్ ఎక్కడంటే అక్కడ ఖాళీగా ఉన్నాయి, అన్ని దొరుకుతున్నాయి, టికెట్లు అన్ని ఓపెన్ ఉన్నాయి. అంటే వాళ్ళకి ముందే తెలుసు ఇది 4-5 రోజుల కంటే ఆడకపోవచ్చు అని. సో ఈ ఆడినప్పుడే జనం నుంచి లాగేసేయాలి అనే ఒక ఆలోచన. ఎందుకంటే ఇప్పటికీ కూడా హై రేట్స్ నడుస్తున్నాయి. వాళ్ళకి గవర్నమెంట్ నుంచి అలాంటి జీవో తెచ్చుకున్నారు. వాళ్ళు 10-13 రోజుల పాటు వాళ్ళు ఎక్కువ రేట్లు అమ్ముకోవటానికి కొంచెం కొంచెం తగ్గించుకుంటూ. సో ఇటువంటివి చేయటం అనేది అది సినిమాకి గౌరవం కాదు, ఇన్ జనరల్ గా ఇండస్ట్రీకి కూడా మంచిది కాదు. అంటే ఇండస్ట్రీ ఈ పద్ధతిలో నడిస్తే అది హెల్తీ కాదు. ఇట్ ఈస్ నాట్ హెల్తీ ఫర్ సినిమా ఆల్సో. సినిమాకి హెల్తీ కాదు, ఇండస్ట్రీకి హెల్తీ కాదు. కేవలం ఒక హీరోకి విపరీతంగా డబ్బులు సంపాదించడం తప్ప ఈ సినిమా సాధించింది ప్రయోజనం ఏముంది చెప్పండి? ఇప్పుడు మొత్తం కూడా ఈ ఫ్రెంజీ అంతటికీ కారణం అల్లు అర్జున్ రెమ్యునరేషన్ 350 కోట్లు కావటమే. ఆయన రెమ్యునరేషన్ ఒక 5 కోట్లు అనుకోండి, ఉదాహరణకు అనుకుందాం. ఇంత కాదుగా, ఇంత అవసరం కూడా లేదు కదా. బట్ ఎందుకు వాళ్ళకి 100 కోట్లు ఇచ్చినప్పుడు నేను ఎందుకు 200 తీసుకోకూడదు? ఏంటిది ఈ కాంపిటీషన్ ఏంటి? అందులో నిర్మాతలు చెప్పే ఒక లాజిక్ కూడా, ఇది భారీ బడ్జెట్ చిత్రం కాబట్టి సో పెంచండి అని రిక్వెస్ట్లు, గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళడాలు, వాళ్ళు టికెట్ రేట్లు పెంచుతూ జీవోలు కూడా రిలీజ్ చేయడాలు, స్పెషల్ గా బెనిఫిట్ షోలు ఇవ్వడానికి పర్మిషన్లు, ఇవన్నీ కూడా ఈ హంగామా అంతా నిజంగా దాన్ని హిట్ టాక్ అంటామా, బ్లాక్ బస్టర్ హిట్ అని రికార్డ్స్ చూపించుకోవడానికి ఇదంతా ఉపయోగపడుతుందా? అసలు భారీ బడ్జెట్ సినిమా అన్న ప్రతిసారి కూడా మనం అందులో చూడాల్సినది ఏంటంటే వాట్ ఈస్ ద బిగ్గెస్ట్ కంపోనెంట్ ఇన్ ద ఫిలిం. ఈ సినిమా చూడండి, ఈ సినిమా బడ్జెట్ ఎంత నాకు తెలియదు, 500 కోట్లు 600 కోట్లు కావచ్చు అనుకుంటున్నా. 350 కోట్లు అల్లు అర్జున్ రెమ్యునరేషన్ అయిన తర్వాత ఇది భారీ బడ్జెట్ ఎట్లయింది? భారీ రెమ్యునరేషన్ ఇది. నీకు ఆ బడ్జెట్ తో సినిమాలో పెద్దగా అఫ్ కోర్స్ చేశారనుకోండి, నేను కాదనట్లేదు, కానీ బట్ దానంతటికి ఇన్ని 100 కోట్లు అవ్వవు కదా. ఇంత భారీ బడ్జెట్ ఎందుకు అవుతుంది? హీరో రెమ్యునరేషన్ కోసం. అటువంటిప్పుడు హీరో ఎంత రెస్పాన్సిబుల్ గా ఉండాలి? ఆల్ దిస్ హ్యాపెన్ బికాస్ ఆఫ్ హిమ్. ఆయన రెమ్యునరేషన్ కోసం ఆ సినిమా భారీ బడ్జెట్ అయింది. ఆ భారీ బడ్జెట్ ని రాబట్టుకోవటం కోసం ప్రభుత్వాన్ని కూడా, 2 ప్రభుత్వాలని ఇన్ఫ్లుయెన్స్, వాళ్ళు జీవోలు తెచ్చుకున్నారు, ఇన్ఫ్లుయెన్స్లు చేసి జీవోలు తెచ్చుకున్నారు. తెచ్చుకుని వాళ్ళు అన్ని షోలు వేశారు. ఏంటి మొదటి రోజు ఎన్ని షోలు వేశారు? రాత్రి 9:35 నుంచి. ఇది బెనిఫిట్ షో అసలు రిలీజ్ అవ్వక ముందే పెట్టినటువంటి రాత్రి 9:35కి బెనిఫిట్ షో వేస్తే ఫస్ట్ షో 1:30కి వేశారు. రాత్రి మిడ్ నైట్ 1:30 నేను ఒక థియేటర్ లో చూశాను ఆ రోజు. ఏఎంబిలో ఉండే ఒకటి, వాళ్ళకి 7 స్క్రీన్స్ ఉన్నట్టున్నాయి. రాత్రి 1:30కి మొదలు పెడితే నెక్స్ట్ డే 1:30కి 51 షోస్ వేశారు. అన్ని స్క్రీన్స్ కలుపుకొని. అంటే అన్ని స్క్రీన్స్ ఆల్ 51 ఫుల్ అయినాయి. ఎందుకంటే డే 1 కదా, డే 1 చూడాలని ఒక పిచ్చి ఉంటుంది కదా చాలా మందికి, ఫ్యాన్స్ కు ఉంటుంది. డే 1 చూడాలనే పిచ్చున్న ఫ్యాన్స్ ని ఎక్స్ప్లాయిట్ చేయటం. ఎందుకు ఎక్స్ప్లాయిట్ చేసావు? నీ రెమ్యునరేషన్ వల్ల. ఈ మొత్తం నాకు తిరిగి ఒక చోటకే వస్తుంది కవిత. హీరోల రెమ్యూనరేషన్సే ఈ ఇండస్ట్రీలో అతిపెద్ద సమస్య. సినిమాలు ఆడట్లేదు అంటే ఎట్లా ఆడతాయి? మీ సినిమాలు ఆడట్లేదు అంటే ఆడకపోవటం ఏ లేదు, ఏ సినిమా అయినా ఆడుతుంది, ఎంతో కొంత ఆడుతుంది. ఎందుకు అవి ఫెయిల్ అవుతున్నాయంటే, ఎందుకు అవి నష్టం అంటే
వాళ్ళ రెమ్యూనరేషన్స్ వల్ల అంతంత రెమ్యూనరేషన్స్ పెట్టుకుని అవి తీయటం వల్ల చాలా సినిమాలు ఇవాళ తెలుగులో ప్రతి సంవత్సరం దగ్గర దగ్గర 100-150 సినిమాలు వస్తున్నాయి. ఒకప్పుడు అయితే 200 ఇప్పుడు కొంచెం తగ్గాయి. అందులో ఎన్ని హిట్ అవుతున్నాయి? గట్టిగా 5-6 కూడా హిట్ అవ్వట్లేదు. మిగిలిన సినిమాలన్నీ పోతున్నాయి కదా. వాటన్నిటిని చిన్న బడ్జెట్ సినిమాలని, చిన్న హీరో సినిమాలని చెప్పి వాళ్ళకి స్క్రీన్స్ కూడా ఇవ్వని పరిస్థితి. వాళ్ళు కూడా సీన్స్ కూడా ఇవ్వకుండా ఇప్పుడు ఈ సినిమా చూడండి, పుష్ప 2 కోసం మొత్తం ఎంటైర్ డిసెంబర్ ఇంకొక రిలీజ్ లేకుండా చేశారు. ఎంత అంటే ఇండస్ట్రీ ఎంత వాళ్ళు కలిసిమెలిసి ఉంటారు జనాల్ని దోపిడీ చేయడానికి అంటే, నిజానికి డిసెంబర్లో చాలా రిలీజెస్ ఉన్నాయి. బాలీవుడ్ రిలీజెస్ ఉన్నాయి, మలయాళం రిలీజెస్ ఉన్నాయి, తమిళ్ ఉన్నాయి పెద్ద సినిమాలు. వాళ్ళందరూ మేమేం మానుకోమని చెప్పారు. కానీ వీళ్ళందరూ మాట్లాడారు, సినిమా బతికితేనే మనం అందరూ బతుకుతాము, మా ఒక సినిమాకు మీరు హెల్ప్ చేస్తే మిగిలిన సినిమాలకు ఇలాంటి సోదంతా చెప్పి అన్ని సినిమాలని దాదాపుగా దేశంలో ఇంకొక మేజర్ రిలీజ్ లేకుండా, అంటే డిసెంబర్లో ఎవరైనా పెద్ద సినిమా చూడాలంటే పుష్ప సినిమా చూడాలి, లేకపోతే మీకు సినిమా చూడడానికి లేదు. ఈ పద్ధతిలో క్రియేట్ చేశారు. అంటే ఇట్లా అంటే వాళ్ళు ఎంత కలిసిమెలిసి ఉంటారంటే వాళ్ళ డబ్బుల దగ్గరికి వచ్చేప్పటికల్లా, పీపుల్ దగ్గరకు వచ్చేప్పటికల్లా అది ఉండదు చూడు. సినిమా ప్రేక్షకులు లేకపోతే సినిమాలు లేవు, కానీ ప్రేక్షకుల విషయానికి వచ్చేప్పటికల్లా అందరం కలిసి ఎట్లా కొల్లగొట్టాలని. ఇది ఏం స్కీమ్ అనుకోవాలి? డిసెంబర్లో ఇంకో సినిమా రాకూడదు, లేకుండా చూడాలి. సో దట్ కొల్లగొట్టుకునే అవకాశం మనకు వస్తుంది. నెక్స్ట్ టైం నీకు ఇస్తా, నెక్స్ట్ టైం నీ సినిమా అన్నప్పుడు మన ఇద్దరు అక్కడ వచ్చినప్పుడు నేను పక్కకు తప్పుకుంటాను, నీకు ఇస్తాను. నువ్వు ఈ మంత్ నువ్వు కొల్లగొట్టుకో, నెక్స్ట్ మంత్ నేను కొల్లగొట్టుకుంటాను. ఇట్లా ఇట్లా అభిమానులు పిచ్చోళ్ళుగా ఫ్యాన్ వార్స్ అనేవి చేసుకుంటూ ఉంటారు. ఫ్యాన్ వార్స్ అని వీళ్ళు చేసుకుంటుంటారు. వాళ్ళు ఎక్కడేమో సర్దుకుంటారు. జోక్ అది. హీరోలేమో ఒకళ్ళకొకళ్ళు సర్దుబాట్లు చేసుకుని ఈ మంత్ నువ్వు కొట్టుకో, నెక్స్ట్ మంత్ నేను కొట్టుకుంటానని వాళ్ళు పంచుకుంటారు. ఫ్యాన్స్ మాత్రం నా హీరో గొప్ప, నీ హీరో గొప్ప అని కొట్టుకుంటుంటారు. చూడండి, వాళ్ళకున్న యవనల్లి, వాళ్ళకున్న సమన్వయం, అండర్స్టాండింగ్ అని ఫ్యాన్స్కి ఏముండదు. ఎంత చేస్తే ఇప్పుడు ఈ విషయంలోనే చూడండి, ఆమె చనిపోయింది వచ్చినప్పుడు అతను వెంటనే మాట్లాడాలి. ఒక హ్యూమిలిటీ అనేది ఉండాలి కదా. అంటే ఇప్పుడు డేస్ తర్వాత రెస్పాండ్ ఒక హ్యూమిలిటీ ఉండాలి కదా. వెంటనే ఏం పోతుంది, అయ్యో ఇట్లా జరగటం చాలా దురదృష్టకరం, ఇది జరుగుండాల్సింది కాదు, నేను చేయగలిగింది ఏమనుంటే చేస్తానని ఒక మాట అనొచ్చు కదా. వీళ్ళందరూ పెద్ద దేవుళ్ళ కింద ఫోజులు ఇస్తారు కదా. ఆ మాట అనటానికి ఏంటి, 2 రోజుల దాకా మాట్లాడలేదు. 2 రోజుల తర్వాత ఆయన 25 లక్షలు ఇస్తానట. ఏం 25 లక్షలు ఇస్తారు అంటే, ఇంక 10 లక్షలు ఇస్తే గొప్పోళ్ళు అయిపోతారా? నేనేమంటాను, నీకు డబ్బులుంటే విసిరేయటం కాదు, నువ్వు ఒక మనిషిగా స్పందించావా లేదా? నువ్వు మనిషిగా ఎందుకు కవిత, ఇప్పుడు మనకు తెలిసిన వాళ్ళకి ఏదైనా వెంటనే మనం స్పందిస్తాం కదా, 2 రోజులు వెయిట్ చేయం కదా. ఇప్పుడు నీ సినిమాకి వచ్చిన ఒక ఫ్యాన్, వాళ్ళు ఒక పిల్లోడు, వాడు అల్లు అర్జున్కి పుష్పకు ఫ్యాన్ అవటం ఏంటో నాకు ఇప్పటికీ అర్థం కాలే. 9 ఏళ్ల పిల్లోడు, వాడు పుష్ప 1 చూసి ఉండాలి. అది కూడా మనం మాట్లాడుకోవాలి. ఈ దేశంలో అసలు సినిమా కల్చరే చాలా పాడైపోయింది. ఏ సర్టిఫికెట్ సినిమాలు చూస్తున్నారు అందరూ. పుష్పకి వాళ్ళు ఏ తెచ్చుకున్నారు, ఎట్లా తెచ్చుకున్నారో నాకు అర్థమే కాదు. నేను చాలా సినిమాలు చూస్తుంటాను, ఏయూ సర్టిఫికెట్ తోటి టీవీలో వస్తుంటాయి కదా. ఎంత వైలెన్స్ ఉంటుంది వాటిలో. అంత వైలెన్స్ ఉంటే వాటికి ఏయూ సర్టిఫికెట్లు ఎట్లా వస్తాయి? పుష్ప నేను చూడలేదు, ఐఎమ్ షూర్ అందులో ఖచ్చితంగా వైలెన్స్ ఉండే ఉంటుంది. అంత వైలెన్స్ ఉన్న సినిమాలకు ఏయూ సర్టిఫికెట్లు ఎట్లా ఉంటాయి? దానికి పిల్లలు ఎట్లా వస్తారు? మీరు ఈ పెద్ద పెద్ద సినిమాలన్నీ అంటే పెద్ద ఆ మధ్యలో ఒక సినిమా వినయ విధేయ రామ అనుకుంటా, రామ్ చరణ్ సినిమా, ఎంత హారిబుల్ వైలెన్స్ అది అసలు. భయంకరమైన వైలెన్స్ అండ్ మోర్ వైలెన్స్. అలాంటి సినిమా కూడా ఏయూ సర్టిఫికెట్ తోటి ఓటీటీలోకి వచ్చింది, టీవీలోకి వచ్చింది. ఒకసారి ఏయూ వచ్చిన తర్వాత అవైలబుల్ టు ఎవ్రీవన్ కదా, నీకేమి అది చూడటానికి ఏమి అడ్డంకులు ఉండవు. అంటే పిల్లలు పుష్ప అనే అంటే 9 ఏళ్ళు అంటే వాడికి బహుశా పుష్ప 1 వచ్చినప్పుడు 6 ఏళ్ళు 7 ఏళ్ళు ఉండుంటాయి. ఇప్పుడు 9 అంటే వాడు ఆ సినిమా చూడటం ఏంటి, అల్లు అర్జున్ ఫ్యాన్ అవటం ఏంటి, నేను చూడాలని పట్టుబట్టం ఏంటి, ఈ తల్లిదండ్రులు పిల్లోడి కోరిక తీరుద్దాం అనుకుని వాళ్ళు కూడా రావటం ఏంటి. అంటే పిల్లోడి కోసం తల్లిదండ్రులు వచ్చారు. లేకపోతే నేను అనుకుంటాం ఒక తల్లిదండ్రులు 30లో 40లో ఉన్న తల్లిదండ్రులు దీనికోసం పరిగెత్తుకొస్తారని అనుకోండి, పిల్లల కోసం వచ్చారు ఖచ్చితంగా. అది కూడా ఆ పిల్లోడి కోసం. ఎవరు ఆ పిల్లోడు ఇప్పుడు క్రిటికల్ గా ఉన్నాడు, పిల్లోడే ఉంటాడో లేడో అనే పరిస్థితి వచ్చింది. ఆమె లేకుండానే పోయింది. అంటే ఈ కల్చర్ ఏదైతే ఉందో ఇది చాలా దారుణం. అంటే సినిమా తీసే కల్చర్ బాగాలేదు, సినిమా చూసే కల్చర్ కూడా బాగాలేదు. నేను చెప్పేది అది. స్ట్రిక్ట్ గా మనం ఏజ్ ని పాటించడం అనేది లేదు. మీకు చాలా థియేటర్స్ లో హైదరాబాద్ లో ఏ సర్టిఫికెట్ థియేటర్స్ లో మీకు అండర్ 16 14 ఏదో ఉంటుంది, వాళ్ళు వెళ్ళకూడదు థియేటర్లోకి. కానీ చాలా బ్రహ్మాండంగా హాయిగా వెళ్ళి చూసి వస్తుంటారు పిల్లలు.
ఏ సర్టిఫికెట్ ఉన్న సినిమాలకు కూడా వెళ్తారు. ఇప్పుడు ఏమైందంటే ఏ సర్టిఫికెట్ ఉంటే కొన్ని థియేటర్స్, ఒకటో రెండు, ఎక్కువ కాదు, హైదరాబాద్లో వాళ్ళు ఆపేస్తున్నారని వీళ్ళు ఆ కట్స్ ఈ కట్స్ అని చెప్పి అది ఇది మతలబులు చేసి ఏయూ సర్టిఫికెట్లు తెచ్చుకుంటున్నారు. ఈ సినిమాలకు ఏయూ సర్టిఫికెట్లు ఏంటి అసలు? ఏయూ సర్టిఫికెట్లు వాటికి రావటం ఏంటి, వాటికి పిల్లలు వెళ్ళటం ఏంటి? అంటే నేనేమంటానంటే మొత్తంగా ఈ డబ్బులు సంపాదన, కమర్షియల్ సినిమా అనే ఒక కోట్ అండ్ కోట్ దాంట్లో అటు సినిమా ఇండస్ట్రీ భ్రష్టు పట్టిపోతుంది, ఇటు సినిమా సంస్కృతి కూడా భ్రష్టు పట్టిపోతుంది. అంటే చూసేవాళ్ళది కూడా భ్రష్టు పట్టిపోతుంది అని నాకు అనిపిస్తుంది. సో నిజంగానే అంటే ఒక కలెక్టివ్ గా అందరూ ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఒక బ్లేమ్ గేమ్ అనేది, నేను పర్మిషన్ నేను అడిగాను వాళ్ళు ఇవ్వలేదు, వాళ్ళు మమ్మల్ని అడగలేదు, అది ఇది కాదు. కలెక్టివ్ గా అవును. రెస్పాండ్ అవ్వాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఒక సొసైటీ పరంగా మనం ఆలోచించాల్సినటువంటి అవసరం అయితే ఉంది. అవును, ఉంది. యాక్చువల్‌గా నిజానికి ఈ సినిమాకి సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ చాలా మందికి తెలీదు. ఇది మామూలుగా ఈ సినిమాలన్నీ కూడా ఫస్ట్ డే ఫస్ట్ షోకి వెళ్ళొస్తారు కదా! ఈ మధ్య ఈ థియేటర్స్‌కి వెళ్తున్నారు. ఏమనాలి, మల్టీప్లెక్స్‌లకి వెళ్తున్నారు. అవును. అక్కడైతే ఇటువంటిది ఉండదని. సౌండ్ సిస్టమ్ జనరల్‌గా బాగుంటుంది అనేది. బావుంటుందని దానికని వస్తున్నారు. 'ప్రసాద్స్‌లో' ఈ సినిమా ఎందుకు రిలీజ్ కాలేదో మీకు తెలుసా? ఎగ్జాక్ట్లీ. అక్కడ ఉన్న డిస్ట్రిబ్యూటర్స్ వీళ్ళ మధ్యలో ఉన్నటువంటి గొడవలు ఉన్నాయి కాబట్టి మేము పంపకాల చెయ్యట్లేదు. గొడవ, పంపకాల గొడవ. అవును. డబ్బులు మీరు జేబులు, అభిమానుల జేబులకు చిల్లులు పెట్టి సంపాదించే డబ్బుల్లో ఎవరి వాటా ఎంత అనే విషయంలో వాళ్లకు ఏకాభిప్రాయం కుదరకపోవటం వల్ల ఆ థియేటర్లో సినిమా రాలేదు. అందుకోసం దా ప్రసాద్ వాళ్ళు సారీ చెప్పారు అభిమానులకు కూడా. అవును, 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 అవును. సో అంటే ఏమన్నానంటే ఈ మొత్తంలో డబ్బులు సంపాదించడం తప్ప కళ లేదు, పాడలేదు. తెలుగులో కళ కోసం పనిచేసే వాళ్ళు ఎవరు ఉన్నారని నేను అనుకోను. కళ కోసం కడుపు మార్చుకోమని నేను చెప్పట్లే. కొంచెం రెస్పెక్ట్. మీరు దేని మీద ఏ ఏ ప్రొఫెషన్‌లో ఉన్నారో దాని పట్ల కొంచెం రెస్పెక్ట్. సినిమా అంటే అది డబ్బులను ఎలాగైనా సంపాదించే సాధనం అని కాకుండా ఒక సినిమా, ఇది ఒక ఎంటర్‌టైన్‌మెంట్, లేకపోతే ఇది ఒక సమాజం మీద ప్రభావం చూపించేది. దీనికి కొన్ని పరిమితులు ఉన్నాయి. మీడియా గురించి చెప్తారు కదా! మీకు మీడియా అంటే మీకు పరిమితులు లేవా అని అంటుంటారు అందరూ. మీడియాకు పరిమితులు లేవా? హద్దులు దాటి ప్రవర్తిస్తున్నారు. ఇది హద్దులు దాటి ప్రవర్తించడం కాదా? 'పుష్ప 2' విషయంలో ఏం జరిగిందో అది 'పుష్ప 2లో అన్ని హద్దులు దాటేశారు వాళ్ళు. ఒక హద్దు కాదు. గవర్నమెంట్స్ నుంచి జీవోలు తెచ్చుకోవటం ఒక హద్దు దాటడం. మొదటి రోజు అన్ని షోస్ వేసి అభిమానుల జేబులకు చిల్లు పడవటం ఇంకో హద్దు దాటడం. వెళ్ళకూడని చోటికి చిన్న చిన్న ప్లేసెస్‌లోకి హీరోలు వెళ్ళటం ఇంకా పెద్ద హద్దు దాటడం. వాళ్ళన్ని హద్దులు దాటొచ్చు. మనం చిన్న హద్దు దాటితే గేట్ దాటి లోపలికి పోతే కూడా మనం హద్దులు దాటిపోయి మన మీద అందరూ జడ్జిమెంట్లు ఇచ్చేస్తారు. ఈ హద్దులన్నిటి పరిస్థితి ఏంటి? ఇది హద్దు దాటం కదా! ఏంటి మీరు మీ ఇండస్ట్రీకి మీరిచ్చే గౌరవం ఏంటి? మీరెవరండి? ఎవరు? యు ఆర్ ఆల్ నోబడీ. మీరు ఈ సినిమాల్లోకొచ్చి యూ బికేమ్ సంథింగ్. మిమ్మల్ని వీళ్ళందరూ దేవుళ్ళలాగా చూస్తున్నారు. ఇదేనా మీరు వాళ్ళకిచ్చే రెస్పెక్ట్? ఎగ్జాక్ట్లీ వనజ ఇటు గారు. ప్రేక్షకులకు రెస్పెక్ట్ లేదు, అటు ఇండస్ట్రీకి కూడా రెస్పెక్ట్ లేదు. ఇద్దరికీ రెస్పెక్ట్ లేదు. నీకు 1000 కోట్ల సినిమాలో కూడా జూనియర్ ఆర్టిస్ట్‌కి అదే ₹1000 ఇస్తారు. అదే అంతకంటే ఎక్కువ ట్రీట్మెంట్ ఉంటుంది. అదే ట్రీట్మెంట్ ఉంటుంది. అదే ₹1000 ఉంటుంది. వీళ్ళు ఓన్లీ హీరోకి మాత్రమే 350 కోట్లు అవుతుంది. మహా అయితే హీరోయిన్‌కి ఒక 50 కోట్లో, 10 కోట్లో, 20 కోట్లో ఉంటుంది. బట్ అంటే మన సినిమా హీరో సెంట్రిక్‌గా నడుస్తుంది. ఇవాళ హీరో నాకు సంబంధం లేదు అంటే ఎట్లా? మిగిలిందంతానేమో నీ సెంట్రిక్‌గా నడవాలి. నీ రెమ్యూనరేషన్ కోసం సినిమా భారీ బడ్జెట్ అవ్వాలి. నీ ఫ్యాన్స్ కోసం నీ ఫ్యాన్స్ జేబులకు చిల్లి పడాలి. కానీ ఏమన్నా జరిగితే నాకు సంబంధం లేదంటే ఎట్లా? నేనేమంటానంటే అది అరెస్ట్. ఇప్పుడు ఆయన కావాలని చేయలేదు. ఆయన పెట్టిన 2 సెక్షన్స్ కూడా 105, 118 2 కూడా ఒకటి ఇంటెంట్, ఇంకొకటి కావాలని చేసిందని ఉంటుంది. ఐ డోంట్ థింక్ హి డిడ్. అనుకోలే. ఖచ్చితంగా ఇక్కడ దాకా వెళ్ళాలని ఎవరు అనుకోరు. తను వెళ్తే ఒక అభిమాని చచ్చిపోవాలని ఆయన ఖచ్చితంగా అనుకోరు. ఎగ్జాక్ట్లీ. కానీ అవును. జరిగినప్పుడు బాధ్యత తీసుకోవాలి. అది నేననేది. ఇప్పుడు అది ట్రూ. ఖచ్చితంగా అలా జరగాలని అల్లు అర్జున్ గాని ఇంకెవ్వరు గాని అనుకోరు. అది సినిమాకి మంచిది కాదు, ఎవరికి మంచిది కాదు. వాళ్ళకి కూడా తెలుసు. అది కావాలని జరిపింది కాదు. ఇప్పుడు ఆ సెక్షన్స్ ఉన్నాయి కదా! 105, 118 అది ఇంటెంట్ అని అంటున్నారు. అది ఫైనల్‌గా కోర్ట్‌లో నిలవదు ఆ కేసు. ఎందుకంటే దేర్ ఇస్ నో ఇంటెంట్. ఇంటెన్షన్ అనేది లేదు అక్కడ. అక్కడ ఇంటెన్షనే లేకపోయిన తర్వాత అది చంపాలనే ఇంటెంట్, కల్పబుల్ హోమిసైడ్ యాక్సిడెంటల్ గా అంటారు. అయింది అది. అయింది. యాక్సిడెంటల్‌గా అయింది. అయినప్పుడు అవును. ఖచ్చితంగా కేసు ఓడిపోతాడు. కేసు గవర్నమెంట్ ఓడిపోతది. అతనికేమి శిక్ష పడే అవకాశం లేదు. కానీ నేనేమంటానంటే నువ్వు ఒక మనిషిగా బాధ్యత తీసుకోవాలి కదా! ఇట్లా ఎగ్జాక్ట్లీ. జరగకూడదు. తప్పయింది. నువ్వు సెలబ్రేషన్ ఎట్లా చేసుకుంటావు? నీ కోసం వచ్చిన ఒక తల్లి చనిపోయి, ఒక కొడుకు హాస్పిటల్‌లో చావు బతుకుల్లో కొట్టుమిట్టాడుతుంటే సెలబ్రేషన్స్ ఎట్లా చేసుకుంటారు? మేము 100 కోట్లకు చేరామని. హ్యూమిలిటీ మనుషులుగా. అంటే యాహ్! నేను ఇది అల్లు ఫ్యామిలీ నుంచి ఎక్స్‌పెక్ట్ చేయలే. నిజం చెప్తున్నాను.
ఇంకా కొన్ని సినిమా ఇండస్ట్రీలో కొంతమంది ఉన్నారు, వాళ్ళు అట్లా ఉండడం మనకు తెలుసు. కానీ ఈ కుటుంబంలో మొదటి నుంచే కొంత హ్యూమిలిటీ కనపడుతూ ఉంది. ఉమ్, వాళ్ళ నాన్న కానివ్వండి, వాళ్ళ మామ కానివ్వండి, వాళ్ళందరికీ కొంత హ్యూమిలిటీ ఉంటుంది. ఈయనలో కూడా ఆ హ్యూమిలిటీ ఉంది, కానీ ఒక బేసిక్ హ్యూమన్ రెస్పాన్స్ మిస్ అయింది కదా. అవును, అది తప్పు ఇమ్మీడియట్ గా కదా. ఇవ్వాల్సింది. కదా, ఇమ్మీడియట్ గా మాట్లాడాల్సింది నీకు వెంటనే. అరే ఇట్లా జరిగినందుకు నాకు చాలా బాధగా ఉంది, జరగకుండా ఉండాల్సింది, నేనేమన్నా చేయగలిగింది ఉంటే నేను చేస్తాను, ఇంకెప్పుడు ఇట్లా జరగకుండా చూసుకుంటాను, చాలు కదా. ఆ మాట అతను అనకపోతే ఫ్యాన్స్ కూడా ఎవరు అతన్ని బలవంతం చేయాలి అనాలి అని. చూడండి అట్లా తయారైపోయారు. అది వేరే వాళ్ళ విషయంలో అయితే మీరు అట్లెట్లా చేస్తారు ఇట్లెట్లా చేస్తారో ముందుకెళ్తారు. వాళ్ళ దేవుళ్ళు కదా వీళ్ళు. ఇంతకు ఎవరు దేవుళ్ళు అంటావు కవిత? హీరోలు దేవుళ్ళు, ప్రేక్షకుల దేవుళ్ళు. ప్రేక్షక దేవుళ్ళ ఎవరు వీళ్ళేమో అనేది ప్రేక్షక దేవుళ్ళు అంటారు, ప్రేక్షకులనే హీరోలు దేవుళ్ళు అంటారు. ఎవరు దేవుళ్ళు మరి ఇక్కడ? అందరు Big దేవుళ్ళు. gods. అదే దేవుళ్ళు తప్పులు చేయరన్నట్టు అమాయకులు మాత్రం బలైపోతారు. బలైపోతుంటారు. అంతే. వనజ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.